వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో పశువులను కూడా కుటుంబ సభ్యుల్లా చూసుకునే సంస్కృతి అనాదిగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఒంగోలు జాతి వృషభాలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు నంద్యాల జిల్లాకు చెందిన రైతు బోరెడ్డి కేశవరెడ్డి. తనకు వారసత్వంగా వచ్చిన పొలంలో వ్యవసాయం చేస్తూనే ఒంగోలు జాతి ఎద్దుల పోషణను చేపట్టారు. ఈ జంట ఎద్దులే ఇప్పుడు ఆయనకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బోరెడ్డి కేశవరెడ్డి వద్ద గతంలో 2 ఎద్దులు ఉండేవి. వాటిని 2022 డిసెంబర్లో 48 లక్షలకు అమ్మేసి 54 లక్షలతో మేలుజాతి ఒంగోలు గిత్తెలను కొనుగోలు చేశారు. వాటికి వీరనరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని పేర్లు పెట్టుకున్నారు. ఆ ఎద్దులకు మేలైన ఆహారం పెట్టడంతో పాటు పోటీ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించారు. దీంతో ఈ గిత్తెలు దిట్టంగా తయారయ్యాయి. గత 6 నెలల్లో 66 పోటీల్లో పాల్గొన్న ఈ వృషభాలు 64 సార్లు విజేతలుగా, మరో 2 పోటీల్లో రన్నరప్గా నిలిచాయి. మాకు ఇంతకుముందు ఇంద్రసేనారెడ్డి అనే వాళ్ళ అమ్మిన జత గుర్తు పెట్టుకునే నాకు ప్రేమగా దీనికి పేరు ఇంద్రసేనారెడ్డి. ఇది దీనికి ఏం లక్షణం అంటే నమ్మిన మంచినే నమ్ముతుంది, ఇతర వేరే వాళ్ళని నమ్మదు, రాని దగ్గరికి. దీని పనేది పందెంలోకి పోయినా పందెం తీసినా వచ్చినా వాళ్ళు రెండే. ఇంకా ఇతర వేరే వాళ్ళని 2 మనుషులు నప్పితే వేరే వాళ్ళని కసుకు మళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అయితే ఎవరైనా సింహారెడ్డి ఆయన తెల్ల దొరల మీద కలవడి బాగా యుద్ధం చేసి ఆ పేరు పెట్టాలని ఈర నరసింహారెడ్డి అని దీనికి పేరు పెట్టి తెల్ల దొరల మీద అన్నప్పుడు కోయలకుండలో యుద్ధం, ఆ యుద్ధంలో ఈ పేరు దీనికి సరిపోతాని నా ఇష్టపూర్తిగా నేను పేరు పెట్టుకున్నాను. ఈ పోటీలో ఇప్పటి వరకు 39 లక్షల నగదు బహుమతులతో పాటు 2 బైకులు, 3 నందులు, 10 సంఖ్యలో ట్రోఫీలు, షీల్డ్స్ అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీలు జరిగినా తాము సిద్ధమంటూ వీర నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తయారైపోతాయి. వీటి పోషణ నిమిత్తం నెలకు 30,000 ఖర్చు అవుతోందని, ఈ గిత్తెలకు తోడుగా ఓ నల్ల పొట్టేలు ఉంటుందని కేశవరెడ్డి తెలిపారు. పందెం అంటే అవులీలో కట్టాలి. దీనికి పందెం కొట్టాలంటే దానికి కథే పెడదండి, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దానికి పందెం గెలిచాలనే దానికి ఎప్పుడు రెడీ, నేను రెడీ అంటే అదేది ఇబ్బందిలే. వీటిని పోటీలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఓ డీసీఎం సిద్ధంగా ఉంటుంది. కేశవరెడ్డి భార్య, 2 పిల్లలతో స్వగ్రామంలోనే జీవిస్తున్నారు. పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడిన ఆయనకు 2 గేదెలు కూడా ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన 2 ఎకరాలను తన కష్టార్జితంతో 12 ఎకరాలుగా మార్చి వ్యవసాయం చేస్తున్న కేశవరెడ్డి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.